హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ తరపున యువనేత నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారు చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ ఖరారు కాలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. కానీ ఇంకా బీజేపీ ఎందుకు తమ అభ్యర్థిని ప్రకటించలేకపోయింది? దీనికి గల కారణం ఏంటి? కౌసల్య, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చి రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరు ఖరారు చేశారు. అందరికంటే ముందు బీఆర్ఎస్ తన పార్టీ అభ్యర్థిని ఖరారు చేసి వారు ప్రచారంలో కూడా ముమ్మరంగా పాల్గొంటున్నారు. కేటీఆర్ భుజస్కంధాలపై వేసుకున్నారు. కేటీఆర్ తో పాటు హరీష్ రావు, మాగంటి సునీత బస్తీలు ప్రచారం చేస్తున్నారు. మాగంటి సునీత తన కుమార్తెలను తీసుకొని ప్రచారంలో పాల్గొంటున్నారు. బస్తీల ప్రజలకు మేము అండగా ఉంటాం, గతంలో మాగంటి గోపీనాథ్ మీకు అండగా ఉన్నారంటూ ఆమె ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా నవీన్ యాదవ్ ఖరారు చేసింది. నవీన్ యాదవ్ కూడా ప్రచార కార్యక్రమం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు బీజేపీ తన అభ్యర్థిని ఇప్పటికీ ఖరారు చేయలేదు. అసలు ఈ బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా, ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నుంచి పోటీ చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా బీజేపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ తర్వాత దాదాపు రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. బీజేపీ అధిష్టానానికి 3 పేర్లు పంపించారు. ఆ పేర్లలో ఏదో ఒక పేరు ఖరారు అవుతుంది అనే సమాచారం ప్రస్తుతానికైతే ఉంది. అయితే ఇప్పటికైతే బీజేపీ నుంచి అభ్యర్థి ఖరారు చేయలేదు. బీజేపీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని బీజేపీ కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కౌసల్య, అయితే అభ్యర్థిని కనీసం ఇవాళైనా ప్రకటించే అవకాశమైనా కనిపిస్తుందా? కౌసల్య, రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు దాదాపు రేపు కానీ ఎల్లుండి కానీ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థిని నేడో రేపో ఖరారు చేస్తుందంటే సమాచారం వస్తుంది. కానీ బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీహార్ అభ్యర్థులను ఎన్నిక చేసే క్రమంలో ఈ జూబ్లీహిల్స్ అభ్యర్థి వాయిదా పడుతుందని సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ బీహార్ ఎన్నికలపైన బీజేపీ ఫోకస్ చేస్తుంది, కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలపైన ఫోకస్ చేయలేదంటూ సమాచారం వినిపిస్తుంది. అయితే బీజేపీ ఈ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 3 పేర్లతో ఒక అధిష్టానానికి ఒక నివేదిక పంపారు. ఆ అధిష్టానంలో ఆ నివేదికలో లంకల దీపక్ రెడ్డి, ఈ జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ ఈ 3 పేర్లు అధిష్టానానికి పంపించారని సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ కిషన్ రెడ్డి ఒక పేరు సూచిస్తుండగా రామచంద్రరావు మరో పేరు సూచిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఓవరాల్ గా ఇప్పటికైతే బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయలేదు. బీజేపీ ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించలేదని బీజేపీ కార్యకర్తలే ఒకవైపు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రచార పర్వంలో చూసుకొని ముందుకెళ్తున్నాయి అనేది మనకున్న సమాచారం. కౌసల్య, అయితే ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం కనిపిస్తుంది? కౌసల్య, గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి ప్రధానమైన రేస్ లో ఉన్నారని సమాచారం వినిపిస్తుంది. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేశారు. దాదాపు 25,000 ఓట్లు పైగా ఆయన ఓట్లు తెచ్చుకున్నారు. 3వ స్థానంలో ఇచ్చారు. ఆయనకు కిషన్ రెడ్డి మద్దతు కూడా ఉంది అని సమాచారం వినిపిస్తుంది. కౌసల్య, అంతేకాకుండా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సినీ నటి జయసుధను కలిశారు. జయసుధ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఏదైతే అధిష్టానానికి పంపిన ఫైనల్ లిస్ట్ లో జయసుధ పేరు లేదని మనకు సమాచారం అందుతుంది. ఈ బీజేపీ అధిష్టానానికి పంపిన లిస్ట్ లో లంకా దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లు ఉన్నాయని సమాచారం వినిపిస్తుంది. వీరి ముగ్గురులో ఒకరికి ఖరారు అవుతుందని సమాచారం వస్తుంది. అయితే ఇక్కడ కిషన్ రెడ్డికి ప్రధాన అధ్యక్షుడిగా ఉన్న లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారవుతుందని సమాచారం వినిపిస్తుంది. కౌసల్య, ప్రస్తుతానికైతే బీజేపీ అధిష్టానం అభ్యర్థి విషయంలో ఫైనల్ కాలేదు. ఇంతవరకు అభ్యర్థిని అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఖరారు చేయలేదు. కౌసల్య, అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిని ప్రకటించినట్టుగా ఇప్పుడు బీజేపీ కూడా ఒకవేళ మహిళా అభ్యర్థిని కనుక ప్రకటించాలనుకుంటే ఇద్దరిలో ఎవరి పేరును అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది? కౌసల్య, ఇక్కడ 2 ప్రధాన పేర్లు ఉన్నాయి. వీరపనేని పద్మ, జూటూరు కీర్తిరెడ్డి, వీరి 2 పేర్లు ఉన్నాయి. వీరిలో ఒకరికి ఖరారు అవకాశాలు ఉన్నాయి. మరి బీజేపీ అధిష్టానం మహిళకి ఇస్తుందా, లేకపోతే గత ఎన్నికల్లో పోటీ చేసి 3వ స్థానంలో నిలిచిన లంకల దీపక్ రెడ్డి పేరు ప్రధానంగా తీసుకుంటుందా అనేది మనం చెప్పలేని పరిస్థితి. బీజేపీ అధిష్టానం బీజేపీ అధిష్టానం ఈ 3 పేర్లు కాకుండా
తెరపైకి కొత్త పేరు తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే బీజేపీ అధిష్టానం ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే జాతీయ స్థాయిలో వారు తీసుకునే నిర్ణయాలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేస్తాయి. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏదైతే అధిష్టానం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పంపిన లిస్ట్ లో పేర్లు కాకుండా కొత్త పేరు కూడా ప్రకటించే అవకాశాలు కూడా ఉంటాయి కౌసల్లి. ఓకే రైట్ కిరణ్, అయితే ఇప్పుడు అభ్యర్థులను ఖరారు చేసి అంటే రెండు ప్రధాన పార్టీలు కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి అభ్యర్థులను ఖరారు చేసి ఆల్రెడీ గ్రౌండ్ లో కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో ఇప్పుడు బీజేపీ కనీసం అభ్యర్థిని ప్రకటించలేదు, కనీసం ఫోకస్ కూడా చేయట్లేదనే ప్రచారం అయితే జరుగుతుంది. చివరి రోజున అభ్యర్థిని ప్రకటించి ఏదో డమ్మీ అభ్యర్థిని నిలబెడతారని కూడా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యి రాజకీయాలు చేస్తున్నాయంటూ కూడా ఈ సందర్భంగా విమర్శలు చాలా గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి. దీనికి గల తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీజేపీ వచ్చేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కని బీజేపీ ఆరోపిస్తుంది. ఇక్కడ తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తిగా ఉంటాయి. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి. ఎందుకంటే క్యాండిడేట్ ని అటు కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ వినిపిస్తుంది, బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేయకోకుండా చివరి వరకు నాన్సి చివరిలో డమ్మీ అభ్యర్థిని నిలబెడుతుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని బీజేపీ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కాయని ఆరోపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ఈ కుమ్మక్క రాజకీయాలు ఈ రోజు నుంచి కాదు, రేవంత్ రెడ్డి సీఎం అయిన మొదటి రోజు నుంచే మొదలయ్యాయి. సో ఈ ఊహాగానాలు మాత్రమే ఏ పార్టీ కుమ్మక్కయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇవి కేవలం ఆరోపణలుగా మాత్రమే చూడాలి కానీ ఇవి నిజాలు అనుకోవద్దు. బీజేపీ అధిష్టానం నేడో రేపు ఖచ్చితంగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే కిషన్ రెడ్డి వ్యక్తిగా ముద్రపడిన లంకల దీపక్ రెడ్డికి సీటు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కౌసల్లి. అయితే ప్రస్తుతానికైతే బీజేపీ అసలు ఫోకస్ చేయట్లేదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి అసలు ఫోకస్ చేయడం లేదు, చాలా లైట్ తీసుకుంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. కౌసల్య, బీజేపీ అధిష్టానము మధ్యలో రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే బీజేపీకి ఒక ఉప ఎన్నిక అనేది అంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఖరారు చేస్తుంది. అయితే బీజేపీ అధిష్టానం కూడా బీజేపీ జాతీయ స్థాయి వ్యక్తులు ఎవరు వచ్చి ప్రచారం చేసే పరిస్థితి లేదు. ఏదైతే కిషన్ రెడ్డి కానీ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యవేక్షణలోనే ప్రచారం జరిగే అవకాశాలు ఉంటాయి. వీటిలో జాతీయ నాయకత్వం దాదాపు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే బీహార్ ఎన్నికలే వాళ్ళకి ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. అంతేకాకుండా బీహార్ తో పాటు 8 చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఉప ఎన్నికల పైన బీజేపీ అధిష్టానం అంత ఫోకస్ చేసే అవకాశం లేవు. రాష్ట్ర నాయకత్వం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది. రాష్ట్ర నాయకత్వమే ఎన్నికల ప్రచార గెలుపు ఓటమి బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కౌశల్. అయితే బీజేపీలో కూడా ఈ అంశానికి సంబంధించి అంతర్గత అసంతృప్తి అయితే వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది కౌశల్య. బీజేపీలో 2-3 వర్గాలు ఉండడం సహజం. కిషన్ రెడ్డి ఒక వర్గము, లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఒక వర్గము, రామచంద్రరావు మరో వర్గం. ఇలా బీజేపీ అధిష్టానము హైదరాబాద్ చుట్టే రాజకీయాలు చేస్తుంది, హైదరాబాద్ చుట్టే పరిభ్రమిస్తుంది తప్పితే హైదరాబాద్ నుంచి బయట వ్యక్తులకు ఎవరికి అవకాశం లేదు, పార్టీలో ఎదిగే అవకాశం లేదంటూ బీజేపీలో విమర్శలు ఉన్నా ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి సూచించిన లంకల దీపక్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంతర్గతంగా బీజేపీలో సమస్యలు ఉన్నాయి, సమస్యలు కొనసాగుతుంటాయి. ఇవి అన్ని పార్టీల్లో సహజం. అయితే ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి ఖరారు కాకపోయేసరికి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలుగానే చూడాలి తప్ప ఇవి వాస్తవాలు అనుకోవాల్సిన పరిస్థితి లేదు. ఓవరాల్ గా నేడు గానీ ఎల్లుండి గానీ బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది కౌసల్య. మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయితే రాజకీయ పరంగా ఎలాంటి వాతావరణం నెలకొంది, ఏ విధంగా ముందుకెళ్తున్నాయి పార్టీలన్నీ కూడా? కౌసల్య, ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పార్టీలు మమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ ముందే అభ్యర్థిని ఖరారు చేయడంతో వారు ప్రచార కార్యక్రమాలు కూడా ముందు నుంచే నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 3 మంత్రులతో కమిటీ నియమించింది. అభ్యర్థి ఖరారు కాకముందే ఆయా డివిజన్ల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడానికి మంత్రులు అభివృద్ధి శంకుస్థాపనలు కూడా చేశారు. 3 మంత్రులతో కమిటీ నియమించాడు సీఎం రేవంత్ రెడ్డి. ఆ 3 మంత్రులు ఆయా బస్తీల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కొంతమంది డివిజన్ వారిగా ఇన్ఛార్జీలు నియమించింది. కాంగ్రెస్ పార్టీ కూడా డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలకు
ఎమ్మెల్యేలకు పార్టీల సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పచెప్పింది. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల్లో డూ ఆర్ డై అనేలాగా కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది డూ ఆర్ డై లాగా పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఆ సీటు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆ కుటుంబం గత 3 ఎన్నికల్లో గెలిచింది. ఆ కుటుంబం సంబంధించిన గోపీనాథ్ మరణించడంతో ఆ కుటుంబంపై సానుభూతి కూడా ఉంటుంది. అయితే హోరాహోరీగా ఎన్నికలు నడిచే అవకాశాలు ఉన్నాయి. కౌశల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలోకి నిలిచారు. ఇక కాంగ్రెస్ తరపున యువనేత నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారు చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ ఖరారు కాలేదు. మరోవైపు బీఆర్ఎస్ కోసం బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయలేదంటూ విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. 2 ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసి గ్రౌండ్ లో ప్రచారం కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. చివరి రోజు వరకు అభ్యర్థిని పెండింగ్ లో పెట్టి డమ్మీ అభ్యర్థిని నిలబెడతారంటూ ప్రజల్లో చర్చ నడుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఒక పేరు సూచిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో పేరు సూచించారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది. కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగా జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయలేదంటూ కాంగ్రెస్ ఘాటుగానే వ్యాఖ్యానిస్తుందని సమాచారం అయితే గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థిని తేల్చలేకపోయింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ అభ్యర్థి ఎంపికకు మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి బీజేపీ తరపున 3 పేర్లతో కూడిన నివేదికను పార్టీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు అధిష్టానానికి పంపించారు. వీరిలో గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమైన లంకల దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, అలాగే జూటూరు కీర్తిరెడ్డిలలో ఒకరిని ఎంపిక చేయాలని ఆయన సూచించారు. అయితే ఇప్పటికే వారం రోజులు గడిచినా ఇప్పటి వరకు పార్టీ అధిష్టాన అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టలేదు. మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఎక్కువగా ఆ రాష్ట్రంపైనే ఫోకస్ చేస్తున్నారంటూ సమాచారం అయితే వస్తుంది. అయితే తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయలేదు. జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్ల సమయం ముంచుకొచ్చిన బీజేపీ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయకుండా నాంచుతుందంటూ బీజేపీ శ్రేణులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పార్టీ అధిష్టానానికి పంపిన జాబితాలో లంకల దీపక్ రెడ్డికి ఎక్కువ అవకాశం లభించేందుకు సానుకూల పరిణామాలు ఉన్నాయన్న చర్చ అయితే సాగుతుంది. పార్టీ కీలక నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో దీపక్ రెడ్డికి అవకాశం ఇచ్చేందుకు అధిష్టానం ప్రయత్నించవచ్చని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ కూడా ఆ దిశగా దృష్టి పెడితే కీర్తిరెడ్డికి అవకాశం దక్కుతుందన్న చర్చ అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా నామినేషన్ల గడువు సమీపిస్తున్న పార్టీ తరపున ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడం స్థానిక నాయకుల్లో కూడా ఒక చర్చగానే మారిపోయింది. మొత్తానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఇప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి అయితే ఉప ఎన్నిక అయితే ముంచుకొస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు కూడా హోరాహోరీగా సాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.